వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే మేమైతే బోట్లో అయితే పోయాము. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ మేము ఏం చూసాం అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పే కదా, పాండిచ్చేరిలో మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోయామని చెప్పి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోదామని చెప్పి మేమైతే బోటింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే తీసుకుంటారు. మేమైతే 300 పెట్టి అయితే పోయాము పర్ పర్సన్ కి. ఇది టోటల్ 1 hour 25 minutes అయితే రైడ్ అయితే ఉంటది. అందరికి సేఫ్టీ జాకెట్స్ అయితే ఇచ్చారు, అవి వేసుకొని మేమైతే మా బోట్ లో అయితే కూర్చున్నాం. మాకైతే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫిషింగ్ హార్బర్ అయితే చూపించారు. సినిమాలో చూడడమే కానీ రియల్ గా అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా నేను. ఇది ఫిషింగ్ హార్బర్ నుంచి అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే తీసుకోబోయారు. ఇంక ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే మన వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. దీని పేరు పిచ్చివరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ బోట్ ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ మధ్యలో నుంచి పోతా ఉంటే ఆ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే ఇప్పటికి కానీ మర్చిపోలేకున్నా, అంతా బాగుంది. కేంద్రమామ తుప్పల్లో బోట్ ఆపాడు అనుకుంటే ఇక్కడైతే ఇంకో ప్లేస్ అయితే ఉందంట. ఇదైతే అరకుమేడు అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల నుంచి అరకుమేడుకి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే చూడాల్సిందంత ఏం లేదు, నాకైతే ఏమంత అనిపించలేదు. అరకుమేడు నుంచి అయితే మమ్మల్ని అయితే రివర్ వ్యూ పాయింట్ కి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే రివర్ సీ రెండు అయితే మెర్జ్ అవుతాయి అనమాట, రెండు కలుసుకుంటాయి. ఇక్కడైతే సీ వాటర్ రివర్ వాటర్ రెండు కలిసేదైతే మనకైతే క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. ఇక్కడైతే ఫన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బోట్ లో. ఆ వాటర్ కి బోట్ అటు ఇటు జంప్ అవుతే చాలా బాగుంటది. నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ లో. మీరు పాండిచ్చేరి పోతే ఈ ప్లేస్ మాత్రం విజిట్ అవ్వండి. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.